నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. బషీరాబాద్ లో ట్రైన్ ఆగదని చెప్పారు. ఇక్కడ ఆగడానికి సాధ్యం కాదని చెప్పారు. కానీ నేను సాధ్యం చేసి చూపించాను. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను అన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రైలు కోసం ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. హర్షం వ్యక్తం చేసిన మండల ప్రజలు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల ప్రజల కల నెరవేరింది. బషీరాబాద్ లో ఆగిన హుబ్లీ ట్రైన్ నవాంది రైల్వే స్టేషన్ లో హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ ప్రారంభమైంది. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే బైని మనోహర్ రెడ్డి కలిసి శుక్రవారం రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 3 ఏళ్ల నుండి కష్టపడి ఈరోజు హుబ్లీ ట్రైన్ ఆపించడం జరిగిందని, ట్రైన్ ఆగింది, ఇప్పుడు కాపాడుకునే బాధ్యత మీదే అని బషీరాబాద్ మండల ప్రజలకు సూచించారు. చాలా మంది అధికారులు రైల్వే మంత్రులను కలిసి విన్నవించానన్నారు. అదేవిధంగా మరికొన్ని రోజుల్లో మరికొన్ని ట్రైన్లను కూడా ఆపే విధంగా కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి బషీరాబాద్ మండల్ ప్రజల కల నెరవేరిందని, ఎన్నోసార్లు ట్రైన్ కోసం ప్రజలు ప్రతిసారి చెప్పేవారని, ఈ రోజు ఎంపీ ద్వారా ట్రైన్ ని ఆపడం సాధ్యమైందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల ప్రజల కష్టాలు ఈ రోజు ట్రైన్ ద్వారా తీరిందన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బషీరాబాద్ రవాణా పరంగా మరింత అభివృద్ధి చెందుతోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ స్వామీజీ, ట్రైన్ కోసం ఎన్నో పోరాటాలు చేసిన జయరాంచారి, సర్పంచ్ వెంకటేష్ మహారాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ రాకేష్ మహారాజ్, సొసైటీ మాజీ చైర్మన్ వెంకట్రామరెడ్డి, సొసైటీ మాజీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, రామనాయక్, బాలరెడ్డి, పలు సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. బషీరాబాద్ మండల ప్రజలకు ఇచ్చినటువంటి గౌరవ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారికి, ఈ హుబ్లీ ట్రైన్ని ఇక్కడ ఆగడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు బషీరాబాద్ ఎన్నో రోజుల నుంచి ఎన్నో కళలు కానీ మాకు ఇక్కడ ట్రైన్ ఆగాలని చెప్పి మాకు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కానీ ఫస్ట్ ఇదే క్వశ్చన్ వేసేవాళ్ళు. దాన్ని ఈరోజు మన గౌరవ ఎంపీ గారి ద్వారా సహకారమైంది. దీన్ని అందరూ కూడా ఈరోజు ఉద్యోగస్తులే కానివ్వండి, విద్యార్థులే కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, అందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని దీన్ని ఈ ట్రైన్లో పోయి వారికి కావాల్సినటువంటి వారి సౌకర్యాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా దీన్ని ఈ ప్రత్యేకంగా ట్రైన్ ఇచ్చినందుకు మరి విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సర్పంచ్ గారికి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు మొట్టమొదలు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు చెప్పినా తప్పనిసరిగా కింద మీద పడి సాధిస్తాను. 3 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఎలక్షన్ గెలవంగానే. కానీ అప్పుడు తప్పు రిపోర్ట్ ఇచ్చిండ్రు డీజీఎం గారు, వీళ్లకు ఇక్కడ సర్వే చేసిన వాళ్ళు తప్పు రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే ఇక్కడ హుబ్లీ ఎక్స్ప్రెస్ ఆగడం అన్వయబుల్ అని. ఆ తప్పు రిపోర్ట్ను సరిదిద్ది చేసుకొని ఇచ్చేసే వరకు దాదాపు 2.5 ఏళ్ళు పట్టింది. ప్రతి ఒక్కరిని కలిసినాం. లాస్ట్కు మంత్రియే కాదు, సహకార మంత్రియే కాదు, డీజీఎం కాదు, ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేఎన్ గారిని కూడా కలిసినాక ఇది అన్నీ కూడా ఆ రిపోర్ట్లు మళ్ళా సర్వే చేసి చూపెట్టినాము. అయితే ఇప్పుడు సాధ్యమైంది, నాకు చాలా సంతోషం. కానీ ఇంకెన్నో ట్రైన్లు ఉన్నాయి. ముఖ్యంగా నేను పోరాడేది ఏంటంటే రైల్వే పాలసీ ఏంటంటే, వెనుకట రైల్వే పాలసీ బ్రిటిష్ వాళ్ళ కింద వేరే పాలసీ ఉండేది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాక పాలసీ ఏంటంటే ఇంటర్ సిటీ కనెక్షన్, అంటే బాంబే హైదరాబాద్, హైదరాబాద్ ఢిల్లీ, హైదరాబాద్ చెన్నై, బెంగళూరు, ఇటువంటివి వాళ్ళ ముఖ్యమైన గోల్స్ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది ప్లేన్లలో పోతున్నారు, దూరం పోవాలంటే ప్లేన్లలో పోతున్నారు. అండ్ ఇప్పుడు ముఖ్యమైన పట్నం చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాన్ని పట్నంలో కలుపుడు, పట్నంకు వస్తందుకు స్టాప్లు కావాలని ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు పాలసీ మార్చామని చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు నేను 7 ట్రైన్లు ఆపించినాను. ఈ ప్రాంతంలో 7 ట్రైన్లు ఆపించడం, ఇంకా 2-3 ట్రైన్లు అవసరము. కానీ హాల్ట్లు అయితే తీసుకొచ్చినా ఈ హాల్ట్లను కాపాడుకునేది మీ బాధ్యత. ఎందుకంటే కొన్ని జాగాలలో మరపల్లిలు ఇక్కడెక్కడ హాల్ట్ తెప్పించాము, కావాలన్నారు. కానీ యువకులందరూ బుర్రున మోటార్ సైకిల్ ఎక్కిపోతారు, ట్రైన్ మాకు అవసరం లేదు. అందుకే మీరందరూ కూడా ఈ హాల్ట్ వాడుకోవాలి. అండ్ వాడుకొని ఇంకా కూడా 2-3 ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తున్న ప్రయత్నం చేస్తా. ఇవే కాక రైల్వేస్ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారు, మరి సహాయ మంత్రి గారు చాలా మద్దతిస్తున్నారు. వారు అమృత్ స్టేషన్ చేసింది ఇక్కడ 2, మన తాండూరులో, వికారాబాద్లో. అదే కంటే మన ఎయిర్పోర్ట్లో
విమానాశ్రయ తీర్ల ఉండాలి. మన రైల్వే స్టేషన్లు ఎన్కట్ రైల్వే స్టేషన్ కాదు మోడర్నైజ్ చేయాలని. అదే కాక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అండర్ బ్రిడ్జ్లు 14 నేను అడిగిన 4 ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి. 2 పని కూడా మొదలైంది. ఇవన్నీ కూడా అవుతున్నాయి. తప్పనిసరిగా రైల్వేస్ మనం ఎంటబడి మనం అందరం కలిసి పనిచేస్తే తప్పనిసరిగా సాధ్యమవుతుంది. అవును, ఇది కూడా ఉన్నది. ఇది నంబర్ 1 ఉన్నది. ఇలా డిపిఆర్ అవుతున్నది. ఈ బషీరాబాద్ రైల్వేది డిపిఆర్ అవుతున్నది. అయితే ఇవి తప్పనిసరిగా రైల్వే మంత్రి వారు మాతో సహకరిస్తారు. నేను కూడా అందరిని పోయి కలుస్తాను. ఒక్కరిని కలిస్తే కాదు, కింద ఇక్కడ డీజీఎం కింది నుంచి పోయి కలుస్తా. అక్కడ మీది మంత్రి వారిలో కలుస్తాను. ఇదే కాక కేంద్రం నుంచి ఎన్నో కలిసి పనిచేస్తే ఎన్నో తేయగలుగుతాము. ఇప్పుడు ఎన్సీసీ సెంటర్ తీసుకొచ్చిన దీనికి వికారాబాద్లో దీని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. ఎవరున్న పార్టీలకు అతీతంగా. అయితే అక్కడ శాంక్షన్ అయింది, కానీ ఇక్కడ మనం భూమి ఇచ్చేస్తే ఎన్సీసీ సెంటర్ కూడా వికారాబాద్లో అయితే వికారాబాద్ జిల్లాలో ఎన్సీసీ సెంటరే లేదు. అటువంటివి ఎన్నో ఉన్నాయి. స్టేడియం కొరకు కూడా ప్రయత్నం చేస్తున్నా. వికారాబాద్లో తాండూరులో స్టేడియం. అది ఫస్ట్ ఎవరు భూమి తీసుకురాగలిగితే సెంటర్ నుంచి నేను తప్పనిసరిగా ఓ మంచి స్టేడియం కూడా తీసుకొస్తాను. అది వికారాబాద్లో అవుతుందా, తాండూరులో అవుతుందా, నా చేతులు నాది అక్కడి నుంచి తీసుకొస్తుంది. నా చేతిలో తక్కిందంతా ఇక్కడ ఉంటాయి. ఇమ్మీడియట్ నేను ల్యాండ్ అట్లనే ఎమ్మెన్ఏజీ స్కీమ్ గురించి ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి ఇక్కడికి. ఇప్పుడు జీరామ్జీ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్రం నుంచి ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో ఫండ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. కలిసి పనిచేస్తే అన్నీ కూడా సాధ్యమవుతాయి. మరోసారి ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కాపాడుకునేది మీరు, హాల్ట్ తెచ్చింది బాధ్యత మేము, కానీ కాపాడుకునేది మీరు. మరోసారి అందరికీ ధన్యవాదాలు. మొదలు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే ఈ స్టాప్ వైబులే కాదు, ఈ హాల్ట్ వైబులే కాదని ఇచ్చింది. దాన్ని నానా తిప్పలు పడి కింద డీజీఎం కింద ఉన్న ఇంజనీర్స్ సర్వే ఇవన్నీ కూడా తప్పులైతే ఇవన్నీ సరిదిద్దుకొని రైల్వే శాఖ మంత్రి సహమంత్రి ఎంఓఎస్ తర్వాత ఇక్కడ డీజీఎం కాడక అక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిస్తే చాలా సంతోషం. ఇప్పుడు వాళ్ళు హాల్ట్ వయబుల్, అదే కాక ఇది ప్రజలకు అవసరమైందని రైల్వేస్ గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళ రైల్వే నక్షాలు తీస్తే ఇది ఓన్లీ 5 కిలోమీటర్లు, రోడ్ తీస్తే అంటే ఇది 20 కిలోమీటర్లు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సాధ్యమైంది. అందరు కూడా నా మీద నమ్మకం వ్యక్తం, అందరు కూడా ధన్యవాదాలు.